బట్ రానా ఆల్ సెడ్ అండ్ డన్ మీకు బాలీవుడ్ కనెక్ట్ చాలా బాగుంది. అంటే యు ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ అక్కడ కరణ్ జోహార్, అమితాబ్, బాహుబలి అప్పుడు కూడా. అంటే నేను పని చేశానండి, అంటే ఎవరు పని చేయలేదు అంతే. ఇప్పుడు ఎవరు సినిమాలు చేయలేదు, ఇప్పుడు మీరు అక్కడ సినిమాలు చేసి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరితో ఎందుకు ఫ్రెండ్స్గా ఉంటారు, ఇక్కడ పని చేస్తారు కాబట్టి. నేను అక్కడ పని చేశాను. అంటే మీ తాతగారి నుంచి కూడా ఉంది అది. తాతగారికి ఇక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ పని చేశారు కదా. ఆయన దాదాపు 20 సినిమాలు తీశారు, 18-20 సినిమాలు తీశారు హిందీలో. నేను నా ఫస్ట్ సినిమా తెలుగులో అయితే నా రెండో సినిమా హిందీ అండి. నా లీడర్ అయిపోయిన వెంటనే దమ్మార్థం అనేది లీడర్ షూటింగ్ అయిపోయిన వెంటనే రిలీజ్ ముందు స్టార్ట్ చేశాను. సో అంటే ఐ గ్రో అప్ ఇన్ బోత్ దీస్ ప్లేసెస్ అన్ యాక్టర్ క్వైట్ నార్మల్. అండ్ హైదరాబాద్లో పెరుగుతూ ఏమవుతుందంటే ఫస్ట్ ఆ సినిమా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు సినిమాలు, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు అంత ఎక్సైటెడ్గా చూశాను, అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో అంత ఎక్సైటెడ్గా చూశాను, లేకపోతే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ సినిమాలు కూడా అలానే చూశాను. సో ఇక్కడ నేను వచ్చింది మెడ్రాస్ నుంచి, తమిళ సినిమాలు కూడా అలానే చూసేవాడిని. సో అలా పెరగడంతో ఇట్స్ బికమ్ అ నార్మల్ థింగ్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం కూడా ఐఎమ్ డూయింగ్ జానర్ ఫిల్మ్స్ అండి, ఐఎమ్ నాట్ డూయింగ్ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ స్టఫ్. సో ఈ జానర్ సినిమాలతో చేస్తుంటే నౌ ద హిందీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ అస్ బికాస్ దే విల్ బి మెనీ మెట్రోస్ టు వాచ్ ఇట్. ఇప్పుడు గాజీ అన్నది ఒత్తి తెలుగులో తీయాలంటే ఆ బడ్జెట్కి ఈ జానర్కి థింగ్స్ విల్ నాట్ కోయిన్సైడ్ బికాజ్ సబ్బరీన్ అనే సినిమా ఇట్స్ లిమిటెడ్ యాజ్ అన్ ఆడిటోరియం. అందరికి అర్థం అవుద్దా, అర్థం కాదా, అందరు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా. దే విల్ బి అ లాట్ ఆఫ్ సిటీ పీపుల్ హూ లైక్ టు వాచ్ ద ఫిల్మ్, లాట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ లైక్ టు వాచ్ ద ఫిల్మ్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా, అంటే బికాజ్ ఇట్స్ దేర్ స్టోరీ, దే విల్ లైక్ టు వాచ్ ద ఫిల్మ్. నౌ ఓ సినిమాలో సాంగ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, కామెడీ సినిమాలు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, సాంగ్స్ నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ఆడియన్స్కి దర్ ఇస్ నథింగ్ టు రియలీ ఆఫర్. దేర్ ఇస్ పేట్రియాటిజం, దేర్ ఇస్ మీకు ఎడ్జ్ టు సీట్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో నాకు తెలియకుండా ఒక పిజన్ హోల్ వచ్చేసింది అంటే ఆఫ్ ది ఆడిటోరియం. ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేయడంతో అడ్వాంటేజ్ ఏంటంటే దే విల్ బి మెనీ సిటీస్ అండ్ మెనీ మోర్ ప్లేసెస్ టు డూ దిస్. ఇప్పుడు హిందీలో మీకు చాలా సినిమాలు, జానర్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు దీపిక పీకో అనే సినిమా చేశారు, లేకపోతే నీర్జా అనే సినిమా అతుల్ కస్బే సోనం కపూర్తో చేశారు. సో ఆల్ దీస్ ఫిల్మ్స్ దో దే ఆర్ వెరీ స్మాల్ జానర్స్, అవి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అయిపోయాయి. ఎందుకంటే సిటీస్లోనే చూశారు సినిమాలు అండ్ చాలా బాగా చూశారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు నేను ఉండేది ఇక్కడే, సినిమా తీసింది ఇక్కడే, అంతా ఇక్కడే. బట్ దట్స్ ద అడ్వాంటేజ్ దట్ ఈస్ దేర్ అండి విత్ మల్టిపుల్ జానర్స్. అండ్ ఇలాంటి సినిమాలే ట్రావెల్ అవ్వగలుగుతాయి. ఇఫ్ ఐమ్ డూయింగ్ అ రెగ్యులర్ యాక్షన్ ఫిల్మ్ విత్ 4-5 సాంగ్స్, ఐ మీన్ వై వుడ్ ఇప్పుడు హిందీ ఆడటం వాళ్ళకెందుకు ఆ సినిమా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ స్టఫ్ ఆల్ ఓవర్. బట్ రానా, మీ ఎక్స్పీరియన్స్ ఇన్ అంటే ఒక ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే ఈ మీ తాతగారు ప్రొడ్యూసర్, మీ నాన్నగారు ప్రొడ్యూసర్, ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు హెల్ప్ చేసినట్టుంది. అంటే ఒక సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎట్లా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ఎవరో అందులో కలుపుకోవాలి. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ అ ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ పుట్టింగ్ ద టీమ్ టుగెదర్. బికాజ్ వాట్ ఈస్ సినిమా అన్నది ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మేకింగ్ అన్ ఆర్ట్ ఫామ్. ఒక పెయింటింగ్ ఉందనుకోండి, అది ఒక ఆర్టిస్ట్ చేసేది, ఒక ప్లే కానీ ఒక సినిమా కానీ, దీస్ ఆర్ ఆల్ కలెక్టివ్ థింగ్స్. సో ఆ కలెక్టివ్ వచ్చేటప్పుడు చాలామంది మంచి మైండ్ సెట్తో ఉంటే ఆర్ సిమిలర్ మైండ్ సెట్తో ఉంటే, మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చూసాను, నాగార్జున గారు రాఘవేంద్ర గారు మాట్లాడుతూ ఆయన అన్నారు వాళ్ళిద్దరికీ వేవ్ లెంగ్త్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ వన్ అనదర్ బికాస్ ది ఐడియాస్ ఆర్ సిమిలర్. అలాంటి వాళ్ళు మామూలుగా కలిస్తే ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు గుడ్ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే ఫైనలీ యు ఆర్ మేకింగ్ గుడ్ ఫిల్మ్. సో దట్స్ ది ఐడియా, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీథింగ్ సక్సెస్ఫుల్. రానా, యుద్ధానికి సంబంధించినంత వరకు మనం ఎన్నో సినిమాలు అంటే గ్రౌండ్ మీద యుద్ధాలు చూసాం, ఆకాశంలో యుద్ధాలు చూసాం ఇలా, కానీ అండర్ వాటర్ యుద్ధాలు ఐ డోంట్ రిమెంబర్, నాకైతే గుర్తులేదు ఇండియాలో అలాంటి సినిమాలు ఏమైనా వచ్చాయా? ఇప్పటివరకైతే ఇప్పుడు రాలేదు, మొదటిసారి నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే నేను ఎప్పుడు చూడలేదండి. అంటే బికాజ్ దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ అండ్ నోబడీ ఈస్ ఎవర్ సెడ్ దట్ దేర్ వాస్ అనదర్ ఫిల్మ్. ఇప్పుడు రాలేదు. సో అండర్ వాటర్ సినిమా అది మీరు తీసింది అంటే ఎవ్రీథింగ్ రియలిస్టిక్గా తీసారంటే, అంటే డిడ్ యు రియల్లీ? మీకు ఎలా ఉంటుంది అంటే వన్ ఇస్ ఇట్స్ ఇన్ సబ్మరీన్ అండి సినిమా. మేము ఏం చేసామంటే వాట్ ద ఫస్ట్ డిసిషన్ దట్ వీ టుక్ వాజ్, ఈ సినిమా ఏమైనా సరే ఫస్ట్ థింగ్ ఇస్ ఎస్థెటిక్గా చాలా కరెక్ట్గా ఉండాలి ఈ సినిమా. అంటే ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ ట్రూ స్టోరీ, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. అక్కడ జరిగిన కంటెంట్ ఫిక్షనలైజ్ అయినప్పటికీ ఒక ఆడియన్స్కి చూస్తున్నప్పుడు ఒక ఆథెంటిసిటీ ఉండాలి. అండ్ అది ఎప్పుడు వస్తుంది, మనం ఆథెంటిక్గా తీస్తేనే వస్తుంది. ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ఆ సబ్మరీన్స్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 10 to డిజైన్ సబ్మరీన్స్ అయ్యి, మీకు ఏ బ్లూ ప్రింట్ ఉంటుందో మీకు ఇంచుమించు అలానే ఉంటుంది సబ్మరీన్.
అవి ఎలా కట్టారంటే ఒక 4-5 కంపార్ట్మెంట్లు కట్టి దాని తర్వాత ఒక కంపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లో కట్టాం. ఆ సగం నీళ్ళలోకి వెళ్తుంది, సగం బయట వస్తుంది. సో ది ఎంటైర్ సెట్ ఇస్ యాక్చువల్లీ హైడ్రాలిక్లీ కంట్రోల్డ్. సో ఇట్ వాస్ అ వెరీ వెల్ ఇంజనీర్డ్ సెట్ దట్ వే. అండ్ యా, సో లైక్ దట్ అండి. సో అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఆథెంటిక్ టు డీటెయిల్ అండ్ డిజైన్. అండర్ వాటర్ మీరు సీన్స్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా డిడ్ యు టేక్ సమ్ ట్రైనింగ్ ఆర్ సంథింగ్? అక్కడ ఎంతసేపు ఉండటం అన్నది? నేను ముందు అంటే ఆల్వేస్ స్విమ్, ఐ వాజ్ స్కూబా డైవర్, అవన్నీ చేశాను చిన్నప్పుడు. ఓకే ఓకే. సో అంటే ఆ స్కిల్ సెట్ అనేది ఉంటుంది. అది కాకుండా అంటే ఇందులో ఇట్ వాస్ దర్ వాజ్ లాట్ ఆఫ్ అండర్ వాటర్. అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో అవి తక్కువ చేస్తాం. సో బట్ ఐ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్ టు డూ దీస్ థింగ్స్. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ లైక్ టు డూ దీస్ థింగ్స్ క్వైట్ కాన్స్టెంట్లీ. యూఆర్ స్టిల్ అన్ అడ్వెంచరర్. అంటే ఫస్ట్ మూవీయే లీడర్. అసలు అదే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, బట్ నేను డిఫరెంట్గా అడుగుదాం అనుకుంటున్నా. లీడర్ చేయాలన్నది వెరీ రైట్ డెసిషన్. అంటే ముందు అందరికీ ఒక డౌట్, ఎందుకు రానా లీడర్ చేస్తున్నాడు అంటే వై ఈజ్ ఈ గోయింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ జానర్ అని. బట్ ఆ సినిమా చూశాక యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దట్ రోల్ అని అనిపించింది. అలాగే మీరు అంటే ప్రతి సినిమా అలాగే ఎంచుకుంటున్నారు. తర్వాత మూవీ యూ వెంట్ ఫర్ బాలీవుడ్, దమ్మరుదం. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకేదో కమర్షియల్ పూరి జగన్నాథ్ గారు చేశారు. తర్వాత ఇంకోటి కృష్ణవందేజ గారు అవుట్ అండ్ అవుట్ అసలు భారీ డైలాగులు, మీ తెలుగు డిక్షను, మీ ప్రొనౌన్సియేషను, మీ అసలు ఒక్కొక్క డైలాగ్ అంత భారీ భారీ మైథలాజికల్ డైలాగులు చెప్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ యుర్ సెలెక్టింగ్, ఐ డోంట్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ రాడికల్. ఇట్ ఈస్ రాడికల్ బట్ ఇట్ ఈస్ రైట్ ఫర్ మీ అండి. ఇప్పుడు నేను అన్ని రకమైన సినిమాలు చూస్తూ పెరిగినాను. లైక్ ఇందాక నేను చిరంజీవి గారి సినిమా చూసాను, అమితాబ్ బచ్చన్. అలానే నేను హాలీవుడ్లో ఉన్న ఇప్పుడు ఒక U5 సల్మాన్ ఉన్న, ఒక హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ ఉన్న, అవి నేను చూశాను. అంటే దే ఆర్ రియలీ నార్మల్ ఫిల్మ్స్ ఫర్ మీ. దే ఫిల్మ్స్ దట్ ఐ గ్రూ అప్ విత్. సో నాకు ఎప్పుడూ భేదం అనిపించలేదు వీటిలో. అంటే ఇప్పుడు సినిమా అన్నది ఏంటంటే నాకు వన్ ఇస్ ఐ నెవర్ టుక్ అ రూట్ టు స్టార్డమ్. దట్ వాజ్ నాట్ మై వే అట్ ఆల్. అదర్వైజ్ ఐ వుంట్ హావ్ బీన్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాలంటుందండి కాన్స్టెంట్గా. అండ్ ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో, ఏది కొత్తగా అనిపించిందో అది చెప్పడానికి చేసే ప్రయత్నం అండి. స్పెషల్ అపియరెన్స్లు, క్యామియో రోల్స్ అవి కూడా ఎందుకు చేస్తుంటారు మధ్య మధ్యలో? ఈ ఊరికి ఫ్రెండ్స్ ఎడితే చేస్తానండి. అంత ఆలోచించనండి వీటి గురించి. అవునా? దేనికి ఏది లెక్క అయినండి. సో దేనికి లెక్క పత్రాలు ఉండవు. చెప్పాను కదా చిన్నప్పటి నుంచి లెక్కలు రావని. బట్ స్టిల్ ఇప్పుడు ఒక సినిమా ఫ్రెండ్ అడిగినా కూడా మీరు ఇప్పుడు ఒక పీక్లో ఉన్నారు, ఒక కెరియర్లో ఒక స్టేజ్లో ఉన్నారు. టైంలో సడన్గా అది ఇఫ్ యు ఆర్ ఇమేజ్ కాన్షియస్ దట్ విల్ హ్యాపెన్ అండి. See, I can be part of a 200 crore war film called Bahubali. I can also be part of a 2 crore film which is a thriller, right? It doesn't matter. As long as that story is interesting and engaging. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఒక గాజీ అనే సినిమా మొదలు వస్తుంది, దాని తర్వాత బాహుబలి వస్తుంది, దాని తర్వాత తేజ గారి సినిమా వస్తుంది, అదొక పొలిటికల్ డ్రామా. దాని తర్వాత 1945 తెలుగు తమిళ్లో ఒక బ్రిటిష్ ఇండియా బేస్ చేసిన ఇంకొక కథ చేస్తుంది. సో ఏ సినిమాకి దేనికి సంబంధం లేదు. సో దాంట్లో నాకు ఒక ఇమేజ్ కానీ, నాకు ఒక ఇలాంటి సినిమాలే చేయాలి, ఇది అవుద్ది అది అవుద్ది అనే ఆ లెక్క ఉండదండి. నాకు కథ బాగుంటే చేస్తాను అంటే ఆ కథ నచ్చితే జనాలు కూడా చూస్తారు. సో ఇట్స్ క్వైట్ అ సింపుల్ లాజిక్ దట్ ఐ హ్యావ్ ఇన్ లైఫ్. ఐ నో బెంగళూరు డేస్ ఒకటి అసలు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇట్ వాస్ ఒకటి నాకు చాలా నచ్చిందండి ఆ సినిమా మలయాళం చూసినప్పుడు. చాలా అంటే మామూలుగా రీమేక్ అనేది ఇట్స్ నాట్ మై నార్మల్ థింగ్, బట్ అది ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ ఆ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చేయాలని ఐ వెంట్ అండ్ అది యాక్చువల్గా బాహుబలి ఒక పీక్లో ఉంది ఆ టైంలో. మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం, అప్పుడు షూట్ అంటే ఒకటి ఆడిటోరియంలో వచ్చేటప్పుడు ఇప్పుడు ఇమేజ్ కాన్షియస్గా ఉంటే నేను అలాంటి ఇప్పుడు నేను లీడర్ లాంటి సినిమాలే చేస్తూ వచ్చాను అనుకోండి, తెలియని ఒక ముద్ర పడిపోతే, ఒక బ్రాండ్ పడిపోతే. అది లేనప్పుడు ఏ సినిమాకి ఆ సినిమాలని చూస్తారండి. ఇప్పుడు సినిమా అంటే ఏంటంటే చాలామంది టికెట్లు కొనుక్కుని ఆడిటోరియంలో వస్తే లైట్లు ఆపేసి ఒక కథ చెప్తాం. ఆ కథ ఏ కథ అయినా పర్లేదు, మీరు ఒక ఎమోషనల్ కథ చెప్తే ఎమోషనల్గా వింటారు, ఒక యుద్ధంతో హై అడ్రినల్గా చెప్తే అలానే వింటారు. సో అల్టిమేట్లీ ఈచ్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ అండి. సో దెర్ ఇస్ నో, అండ్ ఒక యాక్టర్గా మనం వీ జస్ట్ కీప్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ విత్ ది మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ జనరల్గా రానా ఫ్యాన్స్కి ఫలానాది కావాలి, ఫ్యాన్స్ ఇలా కోరుకుంటున్నారు, అలా అనుకుంటున్నారా అని అంటుంటారు. నిజమేనా? అది నిజంగా ఫ్యాన్స్ అడుగుతారా మీకు ఇలా చేయాలి, మీరు అది చేయొద్దు అని? లేదండి, నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. మీ ఫ్యాన్స్ ఏమంటుంటారు మీ సినిమాలు అంటే ఒకటండి, ఫస్ట్ ఫ్యాన్స్ ఆర్ నాట్ ఫర్ రానా యాజ్ అ పర్సన్ అండి. ఫ్యాన్స్ ఆర్ దేర్ ఫర్, ఇఫ్ దేర్ ఫ్యాన్స్ ఫర్ లీడర్ యాజ్ అ ఫిల్మ్, ఇట్ ఈస్ ద ఫ్యాన్స్ ఆఫ్ Arjun Prasad. If there is fans in Bahubali, they are fans for Bahubali or Ballal Deva. They are not for me as a human. See, I can't do the things that Ballal Deva does. I can't do things that Arjun Prasad does. So ultimately, that's the mindset. And see, when you, మనం తెలియకుండా జానర్ సినిమాలు చేస్తుంటే ఆ క్యారెక్టర్ అనేది తీసుకుని, దట్స్ వేర్ ఫ్యాన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి.
యాజ్ అన్ ఇండివిజువల్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ పర్సన్. ఇప్పుడు నేను చేసే పెద్ద గొప్ప నేను చేయట్లేదు, సో మంచి సినిమాలు చేస్తున్నాను అందుకని. దట్స్ బీయింగ్ హంబుల్ కానీ బట్ స్టిల్ చెప్పండి, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇప్పుడు నాకు నిజంగా మీకు ఫ్యాన్ మెయిల్స్ వస్తుంటాయి, మీకు మెసేజ్లు వస్తాయి, మీకు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది ఇంకా మీకు. సో do they really expect Rana in a cinema cheyoddu? I think if I do a regular commercial film, they will be very disappointed with me. Okay. And heroes, if I have fans of their people who like me in movies or outside, it is because of the kind of work they did, because that's what actually defines me, nothing else. So deento you will have a different kind of stardom, you will have different kinds of fans, you will have, it's a path that you are making for yourself.